తోటపల్లిగూడూరు మండలం పేడూరు గ్రామంలో గత వారం ఆత్మహత్య చేసుకున్న శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థి వెంకట సుదీప్ కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్ర మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి శనివారం పరామర్శించారు. అనంతరం పిల్లవాడి తల్లిదండ్రులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్న వయసులోనే ఆత్మహత్యలకు పాల్పడడం దురదృష్టకరమన్నారు. స్కూల్ యాజమాన్యం వేధింపులు తట్టుకోలేక కొంతమంది విద్యార్థులు చిన్న వయసులోనే ఆత్మహత్యలకు పాల్పడడం బాధాకరమన్నారు. ఇటువంటి స్కూళ్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తోటపల్లిగూడూరు మండలం పేడూరు గ్రామంలో గత వారం ఆత్మహత్య చేసుకున్న శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థి వెంకట సుదీప్ కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్ర మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి శనివారం పరామర్శించారు. అనంతరం పిల్లవాడి తల్లిదండ్రులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్న వయసులోనే ఆత్మహత్యలకు పాల్పడడం దురదృష్టకరమన్నారు. స్కూల్ యాజమాన్యం వేధింపులు తట్టుకోలేక కొంతమంది విద్యార్థులు చిన్న వయసులోనే ఆత్మహత్యలకు పాల్పడడం బాధాకరమన్నారు. ఇటువంటి స్కూళ్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చిన్నపిల్లవాడు 15 ఏళ్ల వయసు ఉంటుంది. చైతన్య స్కూల్లో చదువుకుంటూ ఆ బాలుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇబ్బందికరంగా ఉండడంతో ఆత్మహత్యకి పాల్పడి తను చాలించడం జరిగింది. ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. అందుకనే వెళ్లి ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి బిడ్డ లేని లోటు తట్టుకోగలిగి ముందుకు వెళ్లేటువంటి ధైర్యాన్ని ఆ కుటుంబ సభ్యులకి భగవంతుడు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నా. ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది అంటే దాని మీద పూర్తి స్థాయి విచారణ అవసరపడుతుంది. ఏ బిడ్డైనా తనకి శక్తికి మించినటువంటి కష్టం వచ్చినప్పుడే ఆత్మహత్యకు పాల్పడి తను చాలించాలని చెప్పి కోరుకుంటాడు. అటువంటి పరిస్థితుల్లో సంయమనం పాటించి ఆ కుటుంబానికి ఎవరైనా సరే మానవతా దృక్పథంతో అండగా నిలవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. పాపం బిడ్డ తాత చెప్పేటువంటి విధానం ప్రకారం కనీసం దాని మీద నిరసన తెలియజేసినా సరే అణిచివేయాలనేటువంటి ఉద్దేశంతో విపరీతంగా పోలీసులను మోహరించి అందరిని కూడా భయభ్రాంతులకు గురి చేశారని చెప్పి చెప్పడం జరిగింది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి విద్యా విధానం తీరు మారాలి. ప్రైవేటు స్కూళ్లు ఏ విధంగా అయితే పిల్లలని మర యంత్రాలుగా తయారు చేసి వాళ్ళ మీద ఒత్తిడి పెంచి రకరకాలైనటువంటి హింసలకు గురి చేసి వాళ్ళని ఆత్మహత్యకు ప్రేరేపించేటువంటి విద్యా సంస్థలని బ్యాన్ చేయాలి. పిల్లలకి చదువు నేర్పించాలి. పిల్లలు బాగా చదువుకుని రాణించాలి. మంచి ఉద్యోగోపాధి అవకాశాలు కలగాలనేటువంటి ఉద్దేశంతో తల్లిదండ్రులు స్కూళ్ళకు పంపిస్తే ఆ బిడ్డలు రాచి రంపాన పెట్టి వాళ్ళు ఈరోజు ఆత్మహత్యలకు పాల్పడేటువంటి పరిస్థితులు తీసుకొస్తుంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, వీటన్నిటిని విశ్లేషించి ఇటువంటి స్కూళ్ళు ఏదైతే పాపం ఆ బిడ్డల మరణాలకు కారణాలు అవుతున్నాయో, ఆ కుటుంబాలని క్షోభలకు గురి చేస్తున్నాయో వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలా తప్ప ప్రభుత్వం వాళ్ళకి కొమ్ము కాస్తూ వాళ్ళకి నిరసన తెలియజేయడానికి అడ్డుకుంటూ వాళ్ళకి సంబంధించి పోలీసులు మోహరించడం సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ప్రత్యేకించి సనత్ అన్న ఆ కుటుంబం ఇక్కడ దుఃఖంలో ఉంది. మీరు ఒకసారి వచ్చి పలకరిస్తే బాగుంటుంది అని చెప్పి కోరిన మీదట ఈరోజు గ్రామానికి రావడం జరిగింది. అదే రోజు నాతో ఉదయం మాట్లాడాడు, సనత్ అన్న మాట్లాడాడు, విషయాలు చెప్పారు. వెంటనే డిఎస్పీతో కూడా నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది. మీరు ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఆ కుటుంబ సభ్యులకు సంబంధించి, గ్రామస్తులకు సంబంధించి లేదు, సంయమనం పాటించమని చెప్పి కోరుతున్నాం. ఏదో ఒక విధంగా దానికి సంబంధించి చర్చించి పరిష్కరిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సరే ఈరోజు ఆ కుటుంబంలో ఆ బిడ్డ లేనటువంటి లోటు తీరనటువంటిది, ఆ దుఃఖం ఎవరూ కూడా తీర్చలేనటువంటిది. బాధల్లో ఉన్నటువంటి కుటుంబానికి పరామర్శించి కాస్త ఉపశమనం కలిగించేటువంటి విధంగా అందరం ఆలోచన చేయాలి. కాబట్టి ఈ ప్రాంతానికి గతంలో ప్రాతినిధ్యం వహించాం. అధికారంలో ఉన్నా లేకపోయినా ఈరోజు ప్రజలతో మమేకమై ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని కష్టంలో ఉండేటువంటి కుటుంబాలకు భరోసానివ్వాల్సినటువంటి నైతిక బాధ్యత కూడా నా మీద ఉంది. కాబట్టి ఈరోజు ప్రత్యేకించి ఈ గ్రామానికి వచ్చి బిడ్డని పోగొట్టుకున్నటువంటి ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. మరొకసారి ఆ బిడ్డకి నివాళులు అర్పిస్తూ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తాం.